మనందరి చేతిలో ఒక డివైజ్ ఉంటుంది. అదే స్మార్ట్ ఫోన్. కాని మనం దాన్ని కేవలం ఒక ఫోన్లా చూస్తాం. నిజానికి అదొక యుద్ధభూమి. ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. మన చేతిలో ఉన్న ఈ ఫోన్ మన పర్సనల్ లైఫ్కి ఒక కోటలాంటి రక్షణ ఇస్తుందా, లేదా అదొక తెరచిన ద్వారం లాంటిదా? ఎవరైనా సులభంగా లోపలికొచ్చేయచ్చా? ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతుకుదాం. సరి, ముందుగా ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి మన ఫోన్లో చాలా సేఫ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, కాని అదొక భ్రమ మాత్రమే. ఆ భ్రమ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ ఈ డిబేట్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఐఫోన్ని వాల్ గార్డెన్ అంటారు. అంటే అదొక ప్రహరీ గోడనున్న తోటలాంటిది. లోపల ఏం జరిగినా యాపిల్ కంట్రోల్లోనే ఉంటుంది. యాప్ స్టోర్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే. ఇది కొంతమందికి మనం సిస్టమ్కి బానిసలా ఉన్నామనే ఫీలింగ్ ఇస్తుంది. మరోవైపు ఆండ్రాయిడ్, ఇది ఒక ఓపెన్ ఫీల్డ్ లాంటిది. మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఇండియాలో 97% ఫోన్లు ఆండ్రాయిడ్ మీద నడుస్తున్నాయి. కాబట్టి హ్యాకర్ల ఫోకస్ కూడా దానిమీద ఎక్కువగా ఉంటుంది. సో చివరికి ఏ ఫోన్ కూడా 100% సేఫ్ కాదు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ ఫోన్లోని టెక్నాలజీతో ఫైట్ చేయడు. అతను టార్గెట్ చేసేది ఫోన్ని వాడుతున్న మనిషిని, మన బలహీనతల్ని. అసలు టార్గెట్ ఫోన్ కాదు, మనమే. ఇప్పుడు అసలు కథలోకే వద్దాం. మనకు ఎదురయ్యే మొదటి ప్రమాదం హ్యాకింగ్ కాదు. మనకు తెలియకుండానే మన పర్సనల్ డేటాని లీగల్గానే ఎలా సేకరించి అమ్ముతున్నారో తెలుసుకుందాం. అంటే మనం ఆన్లైన్లో చేసే ప్రతి పని, మనం ఏ వెబ్సైట్లు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన అలవాట్లు ఏంటి, ఇవన్నీ ఒక వస్తువుగా, ఒక సరుకుగా మారిపోయాయన్నమాట. ఈ డేటాని ప్యాకేజ్ చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే, మనం వాడే ఎయిర్టెల్, జియో లాంటి ఇంటర్నెట్ ప్రొవైడర్కి మన ఐపీ అడ్రస్ తెలుసు. అంటే మనమెవరనేది వాళ్లకు తెలుసు. మనం ఆన్లైన్లో ఏం చూస్తున్నామో కూడా వాళ్లకు తెలుసు. ఈ సమాచారాన్ని అంతా వాళ్లు వేరే కంపెనీలకు అమ్ముకుంటారు. మనమొక కమోడిటీగా మారిపోయాం. గూగుల్ లాంటి సర్వీసులన్నీ ఫ్రీ అనుకుంటాం కదా, అస్సలు కాదు. మనం మన డేటాతో వాటికి ప్రైస్ పే చేస్తున్నాం. సంవత్సరాల తరబడి మనం గూగుల్ ఫోటోస్లో దాచుకున్న మన ఫ్యామిలీ ఫోటోలు, మన ఈమెయిల్స్, ఇవన్నీ ఇప్పుడు వాళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. సరే, డేటా కలెక్షన్ నుండి ఇప్పుడు యాక్టివ్ అటాక్స్ వైపు వెళ్దాం. ఒక తెలివైన హ్యాకర్ అసలు ఎలా ఆలోచిస్తాడు? వాళ్ల మైండ్సెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది పర్ఫెక్ట్ అనాలజీ. ఒక ప్రొఫెషనల్ దొంగ నేరుగా వెళ్లి దొంగతనం చేయడు. ముందు ఆ ఇంటిని కొన్ని రోజుల పాటు గమనిస్తాడు. ఎప్పుడు వెళ్లాలి, ఎలా వెళ్లాలి అని పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. ఒక హ్యాకర్ కూడా అంతే. నేరుగా అటాక్ చేయడు. ముందు టార్గెట్ గురించి మొత్తం సమాచారం సేకరిస్తాడు. హ్యాకర్ల ప్లానింగ్కి ఇజ్రాయెల్ చేసిన ఈ ఆపరేషన్ ఒక మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్. వాళ్ల శత్రువులను టార్గెట్ చేయడానికి వాళ్లు ఏకంగా 6 సంవత్సరాలు ప్లాన్ వేశారు. ఫస్ట్ వాళ్లు వాడే పేజర్ల సప్లై చైన్ని కనిపెట్టారు. తర్వాత ఆ సప్లై చైన్లోకి ఒక డమ్మీ కంపెనీ ద్వారా ఎంటర్ అయి పేజర్ బ్యాటరీలో ఎక్స్ప్లోజివ్స్ పెట్టారు. ఆ పేజర్లను భారీ డిస్కౌంట్కి వాళ్లకే అమ్మారు. కరెక్ట్ టైం చూసి ఒక్క సిగ్నల్తో వాటన్నింటినీ పేల్చేశారు. ఆలోచించండి, ఎంత ప్లానింగో! ఇంత కాంప్లెక్స్ టెక్నాలజీ కుట్ర తర్వాత ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్గా ఉండే ఒక సింపుల్ ట్రిక్ చూద్దాం. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి తన ఫోన్ కెమెరా మీద ఒక చిన్న టేప్ ముక్క అంటించుకుంటారట. ఎందుకంటే ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే హ్యాకర్ మన కెమెరాని ఆన్ చేసి మనమెక్కడున్నామో చూడగలడు. కాని ఈ టేప్ వల్ల వాళ్లకి నల్లగా తప్ప ఏమీ కనిపించదు. అంతేకాదు, ఫోన్ స్క్రూల మీద కూడా ట్యాంపర్ ప్రూఫ్ టేప్ వేస్తారు. అంటే ఎవరైనా ఫోన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆ టేప్ చిరిగిపోతుంది, తెలిసిపోతుందన్నమాట. చూసారా, కొన్నిసార్లు సింపుల్ ఫిజికల్ సెక్యూరిటీనే బెస్ట్ సెక్యూరిటీ. ఓకే, ఇప్పుడు ఈ ముప్పును మన పర్సనల్ లెవెల్కి తీసుకుందాం. పెద్ద పెద్ద హ్యాకర్లు కాకుండా మనల్ని టార్గెట్ చేసే చిన్న స్కామర్లు ఎలా లోపలికి వస్తారు? వాళ్ళు టెక్నికల్ బగ్స్ని కాదు, మన ఎమోషన్స్ని ఎలా వాడుకుంటారో చూద్దాం. చాలా వరకు మన సెక్యూరిటీకి మనమే పెద్ద వీక్నెస్. మనలో ఉండే అత్యాశ, మన అజాగ్రత్త, ఇవే స్కామర్లకు ఆయుధాలుగా మారతాయి. 2 నెలల్లో మీ డబ్బు డబుల్ అవుతుంది. ఈ మాట వినగానే చాలామంది టెంప్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటారు. అది ప్లేస్టోర్లో ఉండదు,
ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. మనం డబ్బు మీద ఆశతో దాన్ని ఇన్స్టాల్ చేసిన మరుక్షణమే మన ఫోన్లోని ఫోటోలు, కాంటాక్ట్లు మొత్తం డేటా వాళ్ళ చేతికెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి మనల్నే బ్లాక్మెయిల్ చేస్తారు. బాగా చదువుకున్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ వలలో పడుతున్నారంటే ఆలోచించండి. సరే, ఇది అత్యాశ వల్ల జరిగే మోసం. కాని కొన్నిసార్లు మన తొందరపాటు, అజాగ్రత్త కూడా మనల్ని ఇబ్బందుల్లోకి నెడతాయి. దానికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం. యూపీఐలో మనకొక పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది. అవతలి వాళ్ళు మీకు 20,000 రూపాయలు పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి అని చెప్తారు. కాని మనకు స్క్రీన్ మీద వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే మీరు 20,000 రూపాయలు పంపడానికి ఆమోదిస్తున్నారా అని ఉంటుంది. మనం ఆ మెసేజ్ చదవకుండా తొందరలో ఎస్ నొక్కేస్తాం, పిన్ ఎంటర్ చేస్తాం. అంతే, డబ్బులు పోతాయి. ఇక్కడ యూపీఐ సిస్టంలో ప్రాబ్లం లేదు, మన అజాగ్రత్తలోనే ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనలో చాలా మంది వాట్సాప్లో వ్యూ వన్స్ ఫీచర్ వాడుతుంటాం. అంటే ఫోటో ఒక్కసారి చూసాక డిలీట్ అయిపోతుంది. అది నిజంగా ప్రైవేట్ అనుకుంటున్నారా? దీనికి సమాధానం చాలా సింపుల్. మీరు పంపిన వ్యూ వన్స్ ఫోటోను అవతలి వాళ్లు స్క్రీన్షాట్ తీయలేకపోవచ్చు, కాని వాళ్లు దాన్ని చూస్తున్నప్పుడు ఇంకో ఫోన్తో ఫోటో లేదా వీడియో తీయొచ్చు కదా. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్లో ఒకసారి షేర్ చేసిన ఏది నిజంగా డిలీట్ అవ్వదు. అది కేవలం ఒక ఫీలింగ్ అంతే. సరే, ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. మన డిజిటల్ లైఫ్ని ఒక కోటలా ఎలా మార్చుకోవాలో కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దాం. మనం తీసుకోగల సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ స్టెప్ ఏదైనా ఉందంటే అది ఇదే: మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్. అంటే మన అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ ఒక్కటే సరిపోదు, మన ఫోన్కొచ్చే ఓటీపీ లాంటి రెండో ప్రూఫ్ కూడా కావాలి. మీ జీమెయిల్, బ్యాంకింగ్ యాప్స్ అన్నింటికీ దీని వెంటనే ఎనేబుల్ చేసుకోండి. ఇవి కొన్ని బేసిక్ రూల్స్. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ బయట నుంచి ఏ యాప్ని ఇన్స్టాల్ చెయ్యొద్దు. మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ మీ బ్రౌజింగ్ హిస్టరీ చూడకుండా ఉండటానికి 1.1.1.1 లాంటి సిక్యూర్ DNS వాడండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఏ పాపప్ వచ్చినా అందులో ఏముందో చదివిన తరువాతే ఓకే నొక్కండి. ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీ డిజిటల్ లైఫ్ని మరింత సేఫ్గా మార్చుకోవడానికి ఈరోజే మీరు మార్చుకోబోయే ఆ ఒక్క విషయమేంటి?